మురళి గారు. రవిచంద్ర రెడ్డి చెప్పండి సార్. మురళి గారు చాలా విషయాలు క్లారిఫై చేసుకున్న తర్వాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్తూ షర్మిల గారు ఇచ్చినటువంటి వివరణది. 2-3 మాటలే అడుగుతాను సార్, వాటికి సమాధానం చెప్పాల్సిందిగా కూడా అప్పీల్ చేస్తున్నా. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం సంభవించింది. అనుమానాస్పదంగా ఉంది అనే విషయం తేటతెల్లమైన తర్వాత బ్లాక్ బాక్స్ ఎందుకు దాచేశారు? 2009 నుంచి 14 వరకే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దర్యాప్తు జరిపించకపోగా దాన్ని తొక్కిపట్టి ఎందుకు కేసు మూసేశారు? అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత కాదు. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చనిపోతేనే సరిగ్గా దర్యాప్తు చేయడానికి ఏ లెవెల్కైనా వెళ్తారు. ఒక డ్యూటీలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే దానికి దర్యాప్తు లేదు సరికదా, తొక్కి బ్లాక్ బాక్స్ని మాయం చేసిన గనులు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు కూడా మేము షర్మిలమ్మ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఆ బ్లాక్ బాక్స్ ఏమైందని అడగమని అప్పీల్ చేస్తున్నాం. మేము అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం, అనేక సార్లు అడుగుతాం. కానీ దర్యాప్తు జరగకుండా మూసేసి సబ్సీక్వెంట్గా 4 ఏళ్ళు రూలింగ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన చనిపోయారని విఘ్నత లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చి మరీ దుర్మార్గంగా ప్రవర్తించి, అప్పట్లో బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ పేరు పెట్టకూడదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో మిలాఖత్ చంద్రబాబు గారితో కుమ్మక్కై అప్పటి ప్రభుత్వాలు ఏవైతే చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ దాష్టీకం ఏదైతే ఉందో అనుమానాలు ఖచ్చితంగా ఈరోజు సగటున ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమాని కాదు సార్, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమానిలో ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, చాలా పార్టీల్లో ఉన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. కొందరు బీజేపీలో, కొందరు కాంగ్రెస్లో, ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీలో, కొంతమంది ఇతరితర కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమానికి ఉన్న డౌట్ ఏంటంటే బ్లాక్ బాక్స్ ఎందుకు దాచారు, దర్యాప్తు ఎందుకు చేయలే, సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. రుద్రరాజు గారు, ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాలు దాని తర్వాత చాలా కాలం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారు. దానికి సంబంధించిన అంశాల్లో ఏనాడు లేవనెత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వారి బాబాయ్ గారు మంత్రివర్గంలో పనిచేశారు. మిగతా వాళ్ళకి ఏనాడు కూడా మాట్లాడలేదు. అడగాల మిగతా వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదా? నేను చెప్తా, రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా? వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా ఆయన. డ్యూటీలో చనిపోతే ఎంక్వైరీ చేయించరా? బ్లాక్ బాక్స్ ఎందుకు దాచేశారు మీరు? ఆ వేళ వాళ్ళ ఇంట్లో చిదంబరం గారు బ్లాక్ బాక్స్ గురించి చెప్పనే లేదు కదా సార్. వాళ్ళ కుటుంబం ఈ వేళ వరకు చిదంబరం గారు ఉన్నారు. ఈ వేళ వరకు చిదంబరం గారు ఉన్నారు. 5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి. ఇన్నిసార్లు వెళ్ళారు. ఒక్కసారి బ్లాక్ బాక్స్ కూడా వివరించకుండా మోసం చేశారు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారా? 100 సార్లు అడుగుతామండి. ఈ రోజు కూడా మాట్లాడారా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాయండి, లెటర్ రాయండి, మీరు లెటర్ రాయండి, మీరు చెప్పండి, మీ దగ్గర స్టేట్ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి. అది కాకుండా రవిచంద్ర రెడ్డి మీకే ఒక ప్రశ్న. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది మీ పార్టీ. అంబానీని పోయి మీ ఇంట్లో డిన్నర్ చేసి మీ ఇంట్లో లంచ్ చేసుకుని వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలు జైల్లో పడితే ఆ రిలయన్స్ రాజ్యసభ ఇస్తారా? ఆ రిలయన్స్ తీసుకొని రాజ్యసభ ఇస్తారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఈ వేళ వరకు మీరేం చేయలేకపోయారా? సిబిఐ ఎంక్వైరీ చేయలేకపోయారా? ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. అదే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో బ్రదరు కావాలని చెప్పి మీ మనుషులు మీకు కావాల్సిన వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని ఇప్పటివరకు ఏం చేయలేదు.
చెప్పండి బ్లాక్ బాక్స్ గురించి మీరు ఏదైతే పాయింట్స్ రేజ్ చేశారో నేను చెప్తా డిబేట్ ఒక్క నిమిషం నేను చెప్తా ఒక్క డిబేట్ నిమిషం అమ్మన్నాడు ఒక్క నిమిషం మాట్లాడండి వాళ్ళందరూ లాయలిస్ట్ ఆయనకి బ్లాక్ బాక్స్ గురించి మీరు ఏదైతే వాళ్ళ పాయింట్స్ లాయలిస్ట్ చేశారో అధికారానికి లాయలిస్ట్ సుబ్రత్ గారు ఒకసారి ఆగండి సార్. అధికారానికి లాయలిస్ట్ ముందు సమాధానం ఎవరు చెప్పాలి. లాయలిస్ట్ కాదు చర్చలో అధికారానికి ఆంధ్రప్రదేశ్లో లాయలిస్ట్ ఉన్న మీరందరూ ప్రతి కూడా. వైఎస్ఆర్సీపీ అధికారానికి అభిమాని లాయలిస్ట్ కాదు, ఎవరు రాజశేఖర రాజకీయానికి రెడ్డి లాయలిస్ట్ అభిమానికి కాదు. సమాధానం అందుకోసమే చెప్పాలి. అడుగుతున్నారు ఎవరు అధికారానికి మీరు అందరూ లాయలిస్టులు రాజశేఖర రెడ్డి అభిమానికి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు ముసుగులో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు బొమ్మను పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు బొమ్మను పెట్టుకుని బ్లాక్ బాక్స్ ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు పేరు ఎందుకు పెట్టి తొక్కేశారు, దాచేశారు చెప్పండి. అంతా దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఎంక్వైరీ ఆర్డర్ తొక్కేశారు చేశారు బ్లాక్ రుద్రరాజు బాక్స్ గారు? గురించి. నేను ఓకే, రుద్రరాజు గారు అడుగుతున్నారు. రాష్ట్ర మీ ప్రభుత్వం ఒక్క నిమిషం సార్, పార్టీ ఒకరితో ఒకరు మాట్లాడండి దయచేసి. ఏదైనా యాక్సిడెంట్ దయచేసి ఇద్దరు నాయకులు కూడా లేకపోతే చేయమనండి. రుద్రరాజు గారు ఒక్కరోజు చనిపోయిన వెస్లీ గారు మీరు ఆగండి, మీరు ఆగండి. వెస్లీ గారు కానీ చనిపోయిన సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎక్కడున్నా ఏనాడని చూసారా జగన్మోహన్ రెడ్డి? ఎవరినైనా కలిసాడా ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా? అదే ఫ్లైట్ లో యాక్సిడెంట్ లో జరిపిన సుబ్రహ్మణ్యం గారి కుటుంబం కానీ అదే ఫ్లైట్ యాక్సిడెంట్ లో జరిపిన వెస్లీ గారి కుటుంబం 4 ఏళ్లలో ఎప్పుడైనా ఇంటికి పిలిచి మాట్లాడారా? ఏనాడని కలిసారా మీరు? కనీసం ఎలా కవరప్ చేసుకుందామని అయ్యే పని కాదు. మీరా నీతి గురించి మాట్లాడేది రాజశేఖర రెడ్డి గారి లాయల్టీ ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చిందో మీరు cover up అప్పుడేమో మీకు చేసుకున్నారు జగనన్న రుద్రరాజు బాణం గారు. కావాలా? You are not having రాత్రి an పగలు answer. రిలయన్స్ You are not అమ్మాయికి having రాజ్యసభ answer. ఇస్తారా? ఆవిడకి పాప రుద్రరాజు గారు, ఆడకూతురు you are not రాత్రి having పగలు the తిరిగితే answer. ఒక రాజ్యసభ ఇప్పుడు కూడా సమయం ఉంది. చర్చని Black box చర్చని ఏం చేశారు? చర్చని క్రాస్ టాక్ అంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడితే రాజశేఖర రెడ్డి ఒకరి గారు తర్వాత ఒకరు మాట్లాడితే మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రాపర్ గా ప్రజలకు కమ్యూనికేట్ అవుతుంది. రుద్రరాజు గారు దయచేసి మీరు ఒకసారి ఆగండి. దయచేసి